వైసీపీ హయాంలో 400 కోట్ల దోపిడీ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు వెలుగులోకి మరొక స్కామ్ వస్తుంది. ఇటు ఏపీ ఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టుల్లో దాదాపు 200 నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై ప్రస్తుతానికి సిఐడి కేసు ఫైల్ చేసింది. ఇటు నిందితులుగా వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, అలాగే కారుమూరి కోడలు కీర్తి చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్. ఇటు ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి పేర్లను జతపరిచారు. అప్పటి వైసీపీ నేత సామినేని ఉదయభాను అల్లుడు, నాటి ఏపీ ఎస్బీసీఎల్ ఎండి వాసుదేవ్ రెడ్డి బామ్మర్ది నరసింహారెడ్డి, అలాగే లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి, అతడి ప్రధాన అనుచరులు బూనేటి చాణక్య, తూతేకుల ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి. సో మొత్తం మీద 3,500 నుంచి సుమారు 4,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసు. ఆ కేసు నడుస్తున్న సమయంలోనే మరొక స్కామ్కి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.